హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఎంత దారుణమైన న్యూస్ అంటే అసలు నేను ఈ వీడియో చేయొద్దని అనుకున్నా, కానీ చేయవలసి వస్తుంది. ప్రపంచంలో నేను అత్యంత ఎక్కువగా గౌరవించేది ఎవరిని అంటే నర్సులని. ఎందుకంటే ఒక డాక్టర్ నెలకి 5 లక్షలు 10 లక్షల దాకా కూడా సంపాదిస్తాడు, కానీ ఒక నర్సు నెలకి 10,000 15,000 రూపాయల సంపాదనలోనే పేషెంట్లకి నిస్వార్థ సేవనిస్తుంది. ఒక పేషెంట్ అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఒక తల్లిలాగా పేషెంట్ని సాకుతుంది. ఆ పేషెంట్ అవసరాలకి తాను నిలబడుతుంది, తన పేషెంట్ అవసరాలను ఒక తల్లిలాగా తీరుస్తుంది. కానీ నర్సులు కూడా మనుషులే. మనుషులలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇద్దరు ఉంటారు. నర్సులలో కూడా ఎక్కడో ఒక చోట కలుపు మొక్కలు కామన్. ఈరోజు న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ చాలా దారుణమైన న్యూస్. యాక్చువల్లీ ఇన్డెప్త్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతి, ఐవీ బదులు నీళ్లు, ఇంజెక్షన్లు అమ్ముకొని బదులుగా నీళ్లు నింపిన నర్సు. అమెరికాలో ఓ ఆసుపత్రిలో 10 మంది రోగుల మృతి. ఎక్కడో అమెరికాలో జరిగింది అని చెప్పేసి లైట్ తీసుకోకండి, మీకు అర్థమవుతుంది మ్యాటర్ ఏందో. ఒక నర్సు ఇంజెక్షన్లు అమ్ముకునేది బయట, అమ్ముకొని ఆ ఇంజెక్షన్లకి బదులు ఆ ఎంటీ వైల్స్ ఉంటాయి కదా, ఆ ఎంటీ వైల్స్లలో నీళ్లు నింపి ఇంజెక్షన్లకి బదులు పెట్టింది. ఇక్కడ చూడండి, మెట్ఫర్డ్ అని రాసినాడు. జనవరి 5, రోగులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఒక నర్సు క్రూరంగా ప్రవర్తించింది. తన దొంగతనాలను కప్పిపుచ్చేందుకు ఐవీ ఇంజెక్షన్లో ఔషధానికి బదులు నీళ్లు నింపి రోగులకు ఇచ్చింది. ఆ నర్సు చేసిన పనికి అమెరికాలో ఓ ఆసుపత్రిలో కనీసం 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఓరెగన్ రాష్ట్రంలో మెట్ఫర్డ్లోని అసంటే రోగ్ రీజనల్ మెడికల్ సెంటర్లో ఈ ఘటన జరిగింది. నొప్పి నుంచి ఉపశమనానికి, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం, కొంచెం చూడండి. నొప్పి నుంచి ఉపశమనానికి రోగులకు ఐవీ ద్వారా ఇచ్చే ఫ్యాంటనిల్ అనే ఔషధం స్థానంలో ఆ నర్సు నీటిని నింపింది. ఆసుపత్రి నుంచి ఫ్యాంటనిల్ ఔషధాలను మాయం చేసిన ఆ నర్సు తన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఈ పనికి పాల్పడింది. సదరు నర్సు 2022 నుంచి ఔషధం స్థానంలో నీళ్లు నింపి ఇంజెక్షన్లను రోగులకు ఇస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. యాక్చువల్లీ ఏంటి నేను ఇంపార్టెంట్ విషయం అని అప్పటి నుంచి అంటున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఒక మనిషి కాలు కట్ అయిపోయింది. ఆ మనిషిని హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆ మనిషి కొట్టుకుంటుంటాడు నొప్పికి. అయితే ఇమ్మీడియట్గా ఆ నొప్పిని తగ్గించడానికి ఈ ఫ్యాంటనిల్ అని చెప్పేసి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వగానే ఆ నొప్పి తగ్గుతుంది. కాకపోతే ఆమె ఆ ఇంజెక్షన్ ప్లేస్లో నీళ్ళని నింపింది. అయితే ఎంతమంది రోగులు నొప్పికి కొట్టుకొని ఉంటారు, ఎందుకంటే ఇంజెక్షన్ ఇచ్చిన నొప్పి తగ్గదు, కొట్టుకొని చచ్చుంటారు. నేను అది కన్వే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా దారుణమైన విషయం. నాకు కూడా యాక్సిడెంట్ అయింది, నాకు కూడా గుర్తుంది ఎట్లా ఉంటుంది ఆ సిచ్యువేషన్. ఒక బొక్క ఇరిగి మన బొక్కని చేతిలో పట్టుకొని, కాలు ఇరిగి మన కాలుని మనం చేతిలో పట్టుకొని హాస్పిటల్లో ఉరకంగానే వాళ్ళు ఫస్ట్ ఇచ్చేది పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్. ఆ ఇంజెక్షన్ స్థానంలో మనకు నీళ్ళు ఇచ్చి ఆ పెయిన్ తగ్గకుంటే ఆ పేషెంట్ పరిస్థితి ఏంది అన్నది ఒకసారి మనం ఊహించుకుంటే నాకైతే అసలు భయం వేస్తుంది. కాకపోతే నర్సింగ్ అన్నది ఒక నోబెల్ ప్రొఫెషన్. దానికంటే మించిన నోబెల్ ప్రొఫెషన్ ప్రపంచంలో లేదు. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలుగుతా. మేబీ అందుకే అనుకుంటా నేను కొంచెం నర్సెస్ అనగానే సెంటిమెంట్కి అదైతా. కాకపోతే ఈ న్యూస్ నేను యాక్చువల్లీ ఈరోజు వీడియో చేయకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఒక్క కలుపు మొక్క వల్ల నర్సింగ్ దానికి మొత్తం చెడ్డ పేరు వస్తుంది, మనం చేయొద్దు వీడియో అనుకున్నా. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అనేది హాస్పిటల్లకు కూడా చేరాలి. హాస్పిటల్లో కూడా ఎక్కడో ఒక్కడ ఉంటారు కదా చెడ్డవాళ్ళు, అయితే చేరాలి అన్న ఒక సదుద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. దీన్ని ఏం తప్పుగా అనుకోకండి. మీకు దీని మీద తప్పకుండా కమెంట్ చేయండి. మీరు కూడా ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.